ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యము ఒక గొప్ప సంపద. మన దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా లేకపోతే వాటిని మనం అనుభవించలేం కదా. మరి ఈరోజు మనం ఆరోగ్యం కోసం ఎన్నో చేస్తున్నాం. జాగింగ్ చేస్తున్నాము, ఎక్సర్సైజెస్ చేస్తున్నాము, మంచి ఫుడ్ డైట్ తీసుకుంటున్నాము. కానీ ఎప్పుడూ లేనంతగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. మన హాస్పిటల్స్కి వెళ్ళిన ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో, లేదా మనకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మన మనస్సులో ఎంత భయమో ఆందోళన కలుగుతుంది కదా. మరి సంపూర్ణంగా ఎటువంటి వ్యాధులు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఏ విధమైనటువంటి చర్యల్ని మనం తీసుకోవాలి? లేదా సంపూర్ణ ఆరోగ్యానికి కేవలము ఆహారమే కాదు, మన ఆలోచనలు కూడా ఒక గొప్ప ఆహారము, మన ఆలోచనలు కూడా ఒక గొప్ప ఔషధము, మన సంతోషం కూడా ఒక గొప్ప ఆహారము లేదా ఔషధము, మన మనస్సు యొక్క హీలింగ్ ప్రాసెస్ కూడా ఒక గొప్ప ఖజానాలాగా పనిచేస్తుంది అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా, స్పిరిచువల్గా అన్ని కార్నర్స్లో, అన్ని ఆస్పెక్ట్స్లో ఆరోగ్యంగా ఉండేందుకు మనం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ రియలైజేషన్ అవ్వాల్సింది ఆరోగ్యము అనేది మనం తినేటువంటి ఆహారమే కాదు, మన మనస్సుకి ఎటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఆహారాన్ని ఇస్తున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంది. మనందరికీ తెలిసిందే, మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత అలసడి లేకుండా ఆందోళనగా ఉంటుందో, ఎంత అందరితో కనెక్ట్ అవుతూ హర్షితముఖంగా ఉంటుందో, ఎంత వీలున్నంత వరకు ఒత్తిడిని, సంఘర్షణని తగ్గించుకొని, ఓవర్ థింకింగ్ డిజార్డర్ని తగ్గించుకొని ప్రశాంతతకి, ఆనందానికి, సత్సంగానికి ఎంత ఎక్కువగా విలువనిస్తూ మంచి ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంటుందో అంతగా మనం చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉండగలము అన్న విషయం మనకి అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆఫీస్కి వెళ్ళినా, కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళినా, బయట ప్లేసెస్కి వెళ్ళినా, లేకపోతే ఒక టీవీ ఆన్ చేసినా, మొబైల్ ఆన్ చేసినా, పేపర్ చూసినా ఎన్నో రకాల నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, డిస్కస్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. నెగిటివ్ థింక్ చేయకుండా ఉండలేకపోతున్నాం. కానీ మనం ఇక్కడ బాగా రియలైజ్ అవ్వాల్సింది ప్రతి నెగిటివ్ ఆలోచన మనల్ని తెలియకుండానే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆ తర్వాత సాంఘికంగా మనల్ని చాలా అంటే చాలా డ్యామేజ్ చేస్తుంది. తద్వారా నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు నేను ఏదైనా భయంకరమైనటువంటి ఒక సీన్ చూసినా, భయాన్ని క్రియేట్ చేసేటువంటి మాటలు విన్నా, అటువంటి సంభాషణలో పాల్గొన్నా ఫస్ట్ ఏమవుతుంది? మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఎమిగ్డాలా అనేది ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంది. ఎమిగ్డాలా ఎప్పుడైతే ఎక్కువగా రియాక్ట్ అవుతుందో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే భయంకరమైనటువంటి సందేశాన్ని, సన్నివేశాలను విన్నప్పుడు అది మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. నువ్వు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, అటెన్షన్గా ఉండాలి, నిర్భయంగా ఉండాలి అని. ఎప్పుడైతే ఎమిగ్డాలా యాక్టివేట్ అవుతుందో అప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అయినటువంటి కార్టిసాల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అడ్రినలిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, డిప్రెషన్ పెరుగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మన శరీరం పైన దాని యొక్క ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు మన మనస్సు మారిపోతుంది, మన ముఖం మారిపోతుంది, మన చుట్టూ ఉన్నటువంటి వైబ్రేషన్స్ మారిపోతాయి కదా. సో ఈ నెగిటివ్ ఆలోచనలు మనకి తెలియకుండానే డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మరి వీటిని మనం ఎలా తొలగించుకోవాలి అని మనకి మనమే ఆలోచించుకోవాలి. సో ఒక్కొక్క నెగిటివ్ ఆలోచన మనల్ని ఈ విధంగా డ్యామేజ్ చేసి నా సంకల్ప శక్తిని వృధా చేస్తుంది అని అనుకున్నప్పుడు
పాజిటివ్ ఆలోచనలని, శ్రేష్ట ఆలోచనలని, నా మనస్సులో మానసిక శాంతిని, ఆనందాన్ని కలిగించేటువంటి ఆలోచనలని, నిర్భయత్వాన్ని కలిగించేటువంటి ఆలోచనలని నేను ఎంత ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటానో నా చుట్టూ అదే రకమైనటువంటి వాతావరణం తయారవుతుంది, వైబ్రేషన్స్ తయారవుతాయి. నాలో ఒక రకమైనటువంటి ఉమంగ ఉత్సాహం పెరుగుతుంది, నిరాశ నిస్పృహ తగ్గుతుంది. నేను చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులకి జ్వరం వచ్చింది అనుకుందాం. ఒకళ్ళు నాకు జ్వరం వచ్చింది, నాకు ఎవ్వరూ చూసుకునేటువంటి వాళ్ళు లేరు, ఈ ఇన్ఫెక్షన్ నుంచి నేను ఎలా బయటపడాలి, నేను చాలా ఒంటరిగా ఉన్నాను అని ఆలోచించి చిన్నదాన్ని పెద్దదిగా చేసుకొని నెగిటివ్ థింకింగ్ చేస్తూ, ఓవర్ థింకింగ్ చేస్తూ, తద్వారా మనస్సు పైన, శరీరం పైన ఆ ఎమోషన్స్ యొక్క ప్రభావం క్రియేట్ అయ్యేలాగా చేస్తారు. ఇంకొకళ్ళు చాలా చిన్న విషయం, ఇది అసలు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకరోజు ఫాస్టింగ్ ఉండో, లేకపోతే ఒక టాబ్లెట్ వేసుకునో దీన్ని నేను హీలింగ్ చేసుకోగలను, తగ్గించుకోగలను అని ఆలోచిస్తారు. కొంతమంది జ్వరం వచ్చినా చాలా పెద్దదిగా ఊహించుకుంటారు. కొంతమంది మైండ్ సెట్ క్యాన్సర్ లాంటి రోగం వచ్చినా కూడా మనస్సుని కూల్ చేసుకొని, హీలింగ్ చేసుకొని, నిర్భయంగా చేసుకొని, ఏదో జన్మలో నేను చేసినటువంటి కర్మల ఖాతా అంతా కూడా ఈ అనారోగ్య రూపంలో తొలగిపోయి నేను చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అని మనసు యొక్క హీలింగ్ పవర్ని పెంచుకుంటారు. ఇది నేను చేసేటువంటి ఆలోచనల యొక్క ప్రభావం అన్నమాట. మనకి తెలియకుండానే మన ఆలోచనలు మన లోపల ఉన్నటువంటి సైకలాజికల్, ఫిజియోలాజికల్ సిస్టమ్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఎన్నో రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కూడా అది దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా రియలైజ్ అవ్వాల్సింది ఆహారమే కాదు, ఆలోచనలు కూడా చాలా పాత్రని పోషిస్తాయి అని అనుకున్నప్పుడు మన మనస్సుని ఈ నెగిటివ్ థాట్స్ నుంచి, వేస్ట్ థాట్స్ నుంచి డీటాక్సిఫికేషన్ చేసుకుంటాము. మరి మనస్సుని క్లీన్ చేసుకుంటాం. అందుకే చూడండి, సనాతన ధర్మంలో ముందు నుంచే ఒక చక్కటి వ్యవస్థని మనకి ఇవ్వటం జరిగింది. మనం మంచి ఆలోచనలు చేయాలి కాబట్టి మన కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడూ మంచే వినాలి. చెవుల ద్వారా ఉత్తమోత్తమైనటువంటి భగవంతుని యొక్క దివ్య గుణాలని, భగవంతుని యొక్క అపరమపారమైనటువంటి మహిమని, ఎప్పుడూ ఉమంగ ఉత్సాహంతో ఉండేటువంటి విషయాలని వినాలి. కళ్ళతో కూడా అటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూడాలి కాబట్టి, అలాగే నోటితో అదే మాట్లాడాలి కాబట్టి మన సనాతన ధర్మంలో ఉదయం లేస్తూనే ఎటువంటి నెగటివ్, వ్యర్థమైనటువంటి చెడు ఆలోచనలు క్రియేట్ చేయకుండా, మానసిక ప్రశాంతత లేదా ఆరోగ్యము దెబ్బతినకుండా, ఒత్తిడి సంఘర్షణకి గురి కాకుండా మీకోసం మీరు కొన్ని క్షణాల కోసం మౌనం పెట్టుకొని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని, మీరు ఏ దేవతని పూజిస్తారో, ఏ దైవాన్ని పూజిస్తారో అటువంటి తండ్రిపైనే మన దృష్టిని, మన నయనాలను నిలిపి ఒక్కసారి ఆ తండ్రి యొక్క అపరమపారమైనటువంటి మహిమని మనం గుర్తు చేసుకుంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు ఎంత నిర్భయంగా ఉంటుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అలా కాకుండా పొద్దున్నే మొబైల్ తీసుకొని మెసేజెస్ చూస్తూ, న్యూస్ వింటూ, ఆ దేశంలో ఏం జరిగింది, ఈ దేశంలో ఏం జరిగింది, నిన్న వాళ్ళు నన్ను అలా కామెంట్ చేశారు అని మనస్సులో అదే థాట్స్ అని పదే రిపీట్ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే అది మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. అందుకనే ఈరోజు మనం సడన్గా చూస్తూ ఉన్నాం కదా, హార్ట్ అటాక్స్ అప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. అప్పటికప్పుడు ఆకస్మిక మరణం చెందేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదా క్రానిక్ డిసీజెస్తో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ నయం చేసుకోలేకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సైన్స్ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా ఎన్నో రకాల ప్రయోగాలు జరిగాయి. మన ఆలోచనలు మన ఆరోగ్యానికి, మన ప్రశాంతతకి, మన ఆనందానికి దారితీస్తాయి.
మనం మంచి ఆలోచనలను, శాంతిపూర్వకమైనటువంటి ఆలోచనలను చేసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉన్నప్పుడు అది మన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. మనం చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నప్పుడు, పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గి హార్మోన్స్ కూడా చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్ ప్రూవ్ చేసి సనాతన ధర్మం మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు. అలాగే మన సనాతన ధర్మంలో ఇంకొక మంచి డివైన్ లైఫ్ స్టైల్ కూడా ఉంది. అదేంటి అని అంటే, మనం కంపల్సరీగా రాత్రి నిద్రపోయే ముందు మన మనస్సుని క్లీన్ చేసుకొని మనస్సులో ఉన్నటువంటి భారాన్ని, ఒత్తిడిని మనకిష్టమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవానికి అర్పణ చేసి ప్రశాంతంగా పడుకుంటే నెక్స్ట్ డే కూడా మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మనం చేయాల్సినటువంటి కార్య వ్యవహారం మీద దృష్టి పెట్టి మంచి నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు ఒత్తిడితో, సంఘర్షణతో, విపరీతమైనటువంటి నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నటువంటి వాటిని తగ్గించుకొని మంచి ఆలోచనలు మన సంపూర్ణ ఆరోగ్యానికి చాలా పాత్ర వహిస్తాయి. అనారోగ్యం కలిగినప్పుడు కూడా మంచి ఆలోచనలు చేయటం వలన, పాజిటివ్ థాట్స్ చేయటం వలన మన శరీరం యొక్క, మనస్సు యొక్క హీలింగ్ పవర్ పెరిగి మన సెల్స్లో కూడా ఆ పాజిటివ్ డివైన్ ఎనర్జీ ఫామ్ అయ్యి మొత్తం బాడీకి గుడ్ ఆక్సిజన్ లెవెల్స్ అంది నాడీ వ్యవస్థ కూడా చక్కగా పనిచేసి భావోద్వేగాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటూ మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఆలోచనలు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మన కోసం మనం టైం కేటాయిస్తాం, దగ్గరలో ఉన్నటువంటి సత్సంగానికి వెళ్తాము, ధ్యానానికి, సైలెన్స్కి, భగవంతుని స్మరణకి మన జీవితంలో తప్పకుండా సమయాన్ని ఇచ్చి వాటి నుంచి వచ్చేటువంటి మంచి ప్రాప్తుల్ని పొంది ఆరోగ్యంగా ఉంటాము. ఓం శాంతి.